గోపీనాథ్ గారు ముందు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండి చిన్న వయసులో రాజకీయ రంగేటం చేసి సుదీర్ఘంగా దగ్గర దగ్గర 30 సంవత్సరాలు నగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రాజకీయంగా తనకు అవకాశం రాకున్నా ఓపికతో నుండి ప్రజలతో మమేకమై మరి పనిచేస్తూ ముందుకు వచ్చిన తర్వాత 2014లో మొదటిసారి వారికి శాసనసభ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చింది. మొదటిసారి ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో మరి నేను, వారు, కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, చాలామంది మిత్రులం అందరం కూడా 2014లోనే మేమందరం కూడా శాసనసభలో అడుగుపెట్టాం. దాని తర్వాత కూడా వారు మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, హైదరాబాద్ నగరాన్ని ముందుకు నడిపించాలన్నట్టు ఒక ఉద్దేశంతో మరి ముందుకు నడిచినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన నాయకుడు గోపీనాథ్ గారు. అంతేకాకుండా ఒక వెల్ ఆర్గనైజ్డ్, వెల్ డిసిప్లిన్ లీడర్. అంటే రాజకీయాల్లో చాలా మంది కూడా ఒక అవకాశం రాకపోతే, రెండో అవకాశం రాకపోతే నిరుత్సాహపడిపోయి రాజకీయాలకి నాకు ఎందుకు రాజకీయాలను దండం పెట్టి దూరం పెట్టినటువంటి సందర్భంలో గోపీనాథ్ గారు తప్పకుండా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒక చిన్న నాయకుడిగా రామారావుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అలా ఎదిగి 3 సార్లు కంటిన్యూస్గా హ్యాట్రిక్ సాధించి హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ అభివృద్ధిలో కూడా తన పాత్ర పోషించినారు. మేడం మీకు బాగా తెలుసు, మీరు కూడా బంజారాహిల్స్లోనే దగ్గరగా అన్ని కూడా చూసిన వారు. మీరు కూడా వారు కానీ గోపీనాథ్ గారు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులం కానివ్వండి, గత 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అందరం కూడా ఒక టీమ్గా, ఒక జట్టుగా, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండే హైదరాబాద్ నగరంలో, మేడం సబితేంద్ర రెడ్డి గారు కూడా మాకు సెకండ్ టైం మంత్రిగా ఉండే, వీరందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరం కలిసికట్టుగా ఉండి హైదరాబాద్ నగరాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించడంలో గోపీనాథ్ గారు మంచి పాత్ర పోషించడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వారు అలాంటి నాయకుడు సరే మన మధ్యలో లేడు. సరే ఒక సందర్భాల్లో రాజకీయంగా మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. కానీ మరి జీవితం ఒకసారి చూసుకున్నట్టయితే 30 years వేచి ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు, ప్రజా జీవితంలో ఉన్నాడు. సరే చివరికి వచ్చేసరికి చాలా మంది చూస్తారు ఏం కూడా పెట్టుకున్నాడు, ఏం లేదు, కానీ ప్రజా జీవితంలో ఒక పేరు తెచ్చుకోగలిగినాడు. కాబట్టి డెఫినెట్గా ఏ స్థాయి నాయకుడైనా సరే ముందుకు ఎదగడానికి కొంచెం పేషెన్స్గా, పర్సిస్టెన్స్ ముందుకెళ్తే తప్పకుండా మంచి ఉన్నత శిఖరాలు చేయడానికి గోపీనాథ్ గారు ఒక జీవితం అని చెప్పక తప్పదు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి, వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడి ధైర్యాన్ని ప్రసిద్ధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, అందశ్రీ గారు కూడా అధ్యక్ష మీకు తెలుసు, మేడం స్పీకర్ మీకు తెలుసు, మేము కూడా ఉద్యమంలో 2009, 2007 నుంచి కూడా పనిచేసినప్పుడు జగిదిరిగుట్టలో మొదటిసారి వారితో మాకు దగ్గర పరిచయం. వారు ధూమ్ధాం కార్యక్రమాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చి తన అయినటువంటి ఒక గీతం ద్వారా, తెలంగాణ గీతం ద్వారా అందరినీ అలరించి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించడంలో మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తనదైన పాత్ర పోషించడంలో కూడా ఆంధ్రశ్రీ గారు చాలా చక్కటి పాత్ర పోషించినారు. అలా ఉద్యమకారులకి ఎంతోమంది మరి కళాకారులని కూడా ఆ ఉద్యమంలోనే ఆ కళాకారుల యొక్క టాలెంట్ కానివ్వండి అందరూ కూడా బయటపడిన సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి వారాత్మ కూడా శాంతి చేకూర్చాలని చెప్పి అదేవిధంగా కార్పొరేటర్ గారు కాబట్టి వీరికి కూడా ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి వచ్చిన అవకాశాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జయ జయ తెలంగాణ గేయం వచ్చినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. అలాగే ఆయన గీతంతో మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపిస్తూ అందరికీ ఆత్మసాయం నింపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సేవ చేసినందుకు వారికి, వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా సభలు తెలుపుతా ఉన్నాను. మేడం,
जो जुबली हिल्स के साबिक एमएलए थे जनाब मागंटी गोपीनाथ साहब, जिसका देहांत हो गया। वो 2014 में पहली बार मुंतखब हुए जुबली हिल्स असेंबली कॉन्स्टिट्यूंसी से, उसके बाद 2018 और 2023 में हमेशा मिलकर काम करे हम लोग। मेरे कॉन्स्टिट्यूंसी के एमएलए थे। इस गम में उनकी फैमिली के साथ मजलिस इत्तेहादुल मुस्लिमीन शामिल है। ऊपर वाले जो है अल्लाह ताला उनकी फैमिली को सब्र दे, क्योंकि 3 बार के वो एमएलए थे। मैं इस काउंसिल से यही कहना चाहता हूँ। और साथ ही साथ मेरे साथी कॉरपोरेटर जो हमारे साथ इलेक्ट हुए, मुजफ्फर हुसैन साहब, उनको भी अल्लाह ताला मग़फ़िरत करे। शुक्रिया। Madam, on behalf of Majlis Ittihadul Muslimin, I would like to extend my heartfelt condolences to the departed soul, our ex-MLA Magati Gopinath ji, his family members, his followers, and also my friend Muzaffar Hussain Sahab. Madam, मुजफ्फर हुसैन साहब जो है कम उम्री में मजलिस इत्तेहादुल मुस्लिमीन से जुड़े थे और उन्होंने सालार मिल्लत के साथ भी मजलिस इत्तेहादुल मुस्लिमीन में काम करे हैं और उनके काम और उसकी वजह से लोगों में काफ़ी मकबूलियत थी। हम दुआ करते हैं कि अल्लाह ताला उनकी मग़फ़िरत फरमाए, उनके फैमिली मेम्बर्स को सब्र दे, उनके जानने वालों को, उनके दोस्तों को, सबको सब्र जमील अता करें। शुक्रिया। थैंक यू मैडम। అందరికీ నమస్కారం. మరి ఈ రోజు కౌన్సిల్ సభాముఖంగా మా సహచర కార్పొరేటర్ సంతోష్ నగర్ కార్పొరేటరు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. గత 20 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ నుంచి మరి ప్రజలలోనే తిరుగుతూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడు మా ముజార్ భాయ్ అని తెలియజేస్తూ, మరి ఆ రోజు కౌన్సిల్ అయిపోయిన తర్వాత మాతోటే కలిసి మెలిసి లంచ్ కూడా అన్నతోటి మేము చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రజల మన్ననలు పొందిన అన్న ఈ రోజు కౌన్సిల్లో లేకపోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి మరి మనోధైర్యాన్ని నింపాలని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరి మాగంటి గోపీనాథ్ గారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు, అన్నగారు సుపరిచితులు. మరి ఎన్నో ఏళ్లుగా మాకు వారికి ఉన్న రాజకీయ అనుబంధం